అందరికీ నమస్కారమండి. పీఎం కిసాన్ సంబంధించి రైతన్నలు ఎదురు చూస్తున్న ఈ పథకంని సంబంధించి 18వ విడత కింద డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క పథకాన్ని సంబంధించి విడుదల తేదీనైతే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మీకు ప్రూఫ్‌తో సహా ఈ వీడియోలో మొత్తంగా చెప్తానండి. ఈ వీడియో అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరూ ఎదురు చూస్తున్న పథకం కింద పీఎం కిసాన్ మనకి 18 విడతలుగా అయితే వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ యొక్క 18వ విడత కింద మనకి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికైతే రాదనమాట. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో కేవలం వారికి మాత్రమే వచ్చేలాగా అయితే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీలో ఎవరైనా ఈ కేవైసీ కనుక చేయించుకోకపోతే మీరైతే వెంటనే చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే గత ప్రభుత్వంలోనే రైతు భరోసా కింద ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకి మేలు చేకూరేలాగైతే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ మొత్తంగా మనకి ఏటా 20,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 మొత్తంగా రూ. 20,000 అనేవైతే ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనట్లు ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి మనకి రూ. 7,000 అనేవైతే విడుదల చేయబోతున్నారో అది మొదటి విడత కింద. అలాగే పీఎం కిసాన్ సంబంధించి అయితే రూ. 2,000 అనేవైతే విడుదల చేయబోతున్నారండి. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ అని చెప్పేసుంది. పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్రం విడుదల చేయనుంది. ఆ రోజున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి 2,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం ఏటా 6,000 సాయాన్ని అందించనుంది. 3 విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ఈ కేవైసీ పూర్తయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలి. వెబ్‌సైట్ ఇది ఇదని చెప్పేసన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి అక్టోబర్ 5వ తేదీన ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతున్నారండి. అయితే దీనికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ కూడా చెప్పారు. ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో కేవలం వారికి మాత్రమే ఈ పథకం సంబంధించి డబ్బులనేవైతే అందనున్నాయండి. చాలామంది ఏంటంటే ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వాళ్ళు అర్హులైనా కానీ వారికి ఈ డబ్బులనేవైతే అందడం లేదనమాట. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అలాగే మీ యొక్క ఎంపీసీఏ లింక్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడంతా కూడా మనకి ఆన్‌లైన్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే లింక్ అయ్యి ఉండాలి. మీ యొక్క బీపీటీ పద్ధతిలో ఏంటంటే ఎప్పుడు నిధులు విడుదల చేసినా గానీ మీ యొక్క ఖాతాలో నేరుగా అయితే జమ అవుతాయండి. ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఈ యొక్క ఎంపీసీఏ లింక్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. అటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా అక్టోబర్ 5వ తేదీనైతే కన్ఫర్మ్‌గా అయితే జమ అవుతాయండి. ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు ప్రూఫ్‌తో కార్డ్ చూపెట్టాను కాబట్టి మీ అందరికీ తెలుస్తుందనమాట. అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఇప్పటికే చాలా వరకు కూడా అయితే మీటింగ్‌లయితే కండక్ట్ చేశారండి. అందులో మనకైతే ఈ యొక్క ప్రస్తావన అయితే వచ్చిందనమాట. అందులో ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా మనకి ఈ యొక్క దసరా లోపే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. అటు తెలంగాణలో కూడా చూసుకుంటే రైతు బంధు కింద కూడా నిధులనేవైతే విడుదల చేయనున్నారు. రూ. 7,500 చొప్పునైతే మనకి ఈ యొక్క దసరా లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల ఖాతాలోకి జమ చేయాలని చెప్పి 2 రాష్ట్ర ప్రభుత్వాలైతే భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే రానుందండి. అయితే దీనికి సంబంధించి మీరు ముందుగా చెక్ చేసుకోవాలి అన్నీ కూడాని. ఈ యొక్క పథకాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అలాగే ఈ యొక్క ఎంపీసీఏ లింక్ అనేది అయ్యిందా లేదా ముందుగా చెక్ చేసుకుంచుకోండి. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి అందరూ కూడా అర్హులు కాదనమాట. కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అనర్హులండి. సో, వాళ్ళైతే అర్హులు కాదనమాట. ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటుందో సో, వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి అయితే డబ్బులనేవైతే వారి యొక్క ఖాతాలో జమ అవుతాయండి. చాలామంది అనుకుంటున్నారు పీఎం కిసాన్ పథకం కూడా మాకొస్తాయని. సో, కౌలు రైతులకైతే రావనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ సంబంధించి కౌలు రైతులైనా లేదా భూమి కలిగి ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ యొక్క డబ్బులనేవైతే జమ అవుతాయండి రాష్ట్ర ప్రభుత్వం తరపున. అయితే కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి చూసుకుంటే పీఎం కిసాన్ సంబంధించి మాత్రం కేవలం ఎవరికైతే భూమి కలిగి ఉంటుందో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులనేవైతే జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. చాలామంది అడుగుతున్నారు. సో, ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి. అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే జవాబిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తంగా అధికార ప్రకటన చేసిందనమాట. అక్టోబర్ 5న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి 18వ విడత డబ్బులనేవైతే విడుదల చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో, ఇది మనకొచ్చిన తాజా సమాచారం అనమాట. సో, ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరీ చెప్తున్నా ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. చాలామంది చేయించుకోకపోవడం తెలంగాణలో చూసుకుంటే ఈ యొక్క ఇష్యూస్ వల్ల రుణమాఫీ చేసినా గానీ వారికైతే జమ కాలేదు. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకైతే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులనేవైతే నేరుగా ఆలస్యం కాకుండా మీ యొక్క ఖాతాల్లోకైతే జమ అవుతాయనమాట. సో, ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు గానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి కావాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అలాగే ఎంపీసీ లింక్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా పీఎం కిసాన్ సంబంధించి వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.